నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పొదలకూరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రికి కుమారుడు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావంతుడిగా ఐటీ శాఖలో తన ప్రతిభను చాటుకున్న నాయకుడని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి మరో ముందడుగు పడింది. గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన ఏనుగుల శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లో ఏనుగుల సమస్య ప్రధాన సమస్యగా మారిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఏనుగుల దాడుల్లో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతికి అరుదైన గౌరవం దక్కనుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ సమక్షంలో భారీ స్థాయిలో తింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏకంగా 13,000 మంది గిరిజన బాలికలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి కొనవలస గిరిజన బాలికల ఉన్నత పాఠశాల నుంచి 230 మంది విద్యార్థినులు ఈ ప్రదర్శనకు ఎంపికయ్యారు. భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవానికి బయలుదేరుతున్న విద్యార్థినులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తలెత్తు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కరువు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై మంత్రి సమీక్షించారు. తాగునీటి సమస్య రాకుండా సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని ఆదేశించారు. చేతి పంపుల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్వీయూ వెలుపల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తూ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కోరారు. కబ్జాదారుల ఆధీనంలో ఉన్న దేవాదాయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారసత్వ పరిషత్లో నిర్వహించిన కార్యక్రమంలో 51 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈఓలుగా పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేములవాడ మండలం హనుమాజిపేట వద్ద మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అక్కడ పరిస్థితులను పరిశీలించారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నక్కవాగు, మూలవాగులు జలకలను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేయాలని, జిల్లాలోని కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాలని కోరారు. ఖమ్మం జిల్లాలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యటించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎన్ఎస్పీ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఏలూరు జిల్లా న్యూజివీడులో విత్తన రైతుల సమస్యపై కీలక సమావేశం జరిగింది. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీడ్ కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకుని పంట సాగు చేసిన రైతులకు రావాల్సిన డబ్బులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని రైతులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పంట దిగుబడులు ఇచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఆలస్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లెక్చరర్ తనతో అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థి తరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 440 మార్కులకు గాను
434 మార్కులు సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. అయితే తనతో పాటు చదువుతున్న మరో విద్యార్థికి ఒకే ఒక్క మార్కు ఎక్కువ రావడంతో లెక్చరర్ శిరీష తనను అవమానకరంగా మాట్లాడారని తరుణ్ తన లేఖలో పేర్కొన్నాడు. తనను ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుల మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని, తనపై చేయి చేసుకున్నారని కూడా లేఖలో రాసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం గౌరారం గ్రామ పంచాయతీలో టేకు చెట్ల నరికివేత వివాదం రేపుతోంది. అనుమతులు లేకుండానే పంచాయతీ పరిధిలోని టేకు చెట్లను నరికి విక్రయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంతో పాటు కలప విక్రయాల విషయంలోనూ పారదర్శకత లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌరారం పంచాయతీలో జరిగిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు డీఎస్పీ లింగయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు చేపట్టారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, నేరస్తుల కదలికలపై నిఘా పెంచడం లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో నారాయణపేట సీఐ శివశంకర్, మక్తల్ సీఐ రామ్లాల్తో పాటు ఉట్కూరు ఎస్ఐ రమేష్, మరో 5 ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు యంత్ర ప్రమాదానికి గురై దుర్మరణం చెందాడు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుదర్శన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంపెనీలో సిఎన్సి లేజర్ మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న 42 ఏళ్ల సురేష్ బాబు విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు మిషన్లో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సురేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కంపెనీ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్ ప్రాంగణం ప్రస్తుతం వర్షపు నీరు, బురద గుంతలతో అస్తవ్యస్తంగా మారింది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కార్యాలయానికే వచ్చే అధికారులు, ఉద్యోగులు, ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద భారీ గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిల్వ ఉండటంతో లోపలికి వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక పార్కింగ్ ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.